అతో అచ్చు తప్పు. దొంగ బుద్ధులు నాయి కాదు. వాళ్ళందరికీ అమ్మమ్మ పోలికలే వచ్చినాయి. మీ ముగ్గురు మనవాళ్ళు నీసాలే. వాళ్ళకి నాసాలు వచ్చుంటే మా కాన్నే ఏడ్చుందురు. అమ్మ చెప్పేది వినకుండా ఇట్టా పెళ్ళం కొంగు పట్టుకుని ఏళ్లాడేవాళ్ళు కాదు ఇద్దరు. మరి నేను కూడా 30 ఏళ్లుగా పెళ్ళం కొంగు పట్టుకునే ఉండా. ఇప్పుడిప్పుడే కదా జ్ఞానోదయం అవుతుంది. అవునవును, అందుకే జ్ఞానం ఎక్కువైపోయింది. అందరికి ఇప్పుడు నిజమైన జ్ఞానోదయం నేనిస్తాండా. ఏమైందమ్మా? ముందు నీ లెక్క నీ పెండ్లం లెక్క తేల్చాలా. నువ్వేమో బ్యాంకులో పనిచేసి సంపాదిస్తా ఉండవు. నీ పెండ్లం కాన్ని కట్నం లేకుండా కానుకలు లేకుండా ఈ ఇంట్లోకి చొచ్చుకుని వచ్చేసుండది. పోతే పోయిందని బాకీ తీర్చడానికి అవకాశం ఇచ్చిండా, అది కూడా దాటిపోయింది. దానికోసం నువ్వు దొంగతనం చేయడానికి కూడా సరిపోయిండావు. అది నేను చేసిందమ్మా, అన్నం కదా. అదేలేరా, ఒకటి కోసం ఒకటి చేసినా అందరూ చేసినట్టే కదా. లక్క నేను కొంపలో నుండి మెడబట్టుకుని బయటికి గెంటేస్తే నా మీదే గృహహింస కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని ఈ సాంబార్ నన్నే బెదిరిస్తా ఉండాదే. అయ్యో లేదత్తా, ఇది నా ఐడియా కాదు. లక్కమాంబక్క మేనత్త గారు అనుకున్నది నేను చెప్పాను. ఆవిడ అనుకుందో ఆవిడ పేరు చెప్పి నువ్వు చెప్పినావు మాకు తెలుసులే. చాలింకా మీరు నమ్మకపోతే నేనేం చేయను, కానీ ఆ అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు చెప్తా ఉండా. నువ్వు అన్నట్టు లక్కమాంబ మేనత్త నా మీద గృహహింస కేసు పెట్టని అవసరమైతే పోలీస్ స్టేషన్ కి పోయి కూర్చుంటా. నాకు చేతనైంది చేస్తా. అంతేగాని ఇంకో 5 దినాల్లో దీని కట్నం బాకీ ఇయ్యకపోతే ఖచ్చితంగా మెడబట్టుకుని బయటికి గెంటేస్తా. అమ్మా, ఇది నా పెళ్ళం అయిపోయింది. నేను ఉద్యోగం చేసి సంపాదించి నీ చేతుల్లోనే పోస్తా ఉన్నాను కదా. అది చూసైనా దీన్ని వదిలేయచ్చు కదా. లాజిక్ తో కొట్టాడు. ఇప్పుడు సమాధానం చెప్పు. చెప్తా రేయ్. మిమ్మల్ని 9 నెలలు మోసి మీ చీమిడి ముక్కులు దుడిచి మీ ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేసి ఏళ్ళకి ఏళ్ళు ఫీజులు గట్టి చదివిస్తే నువ్వు పోయి ఉద్యోగం చేస్తా ఉండవు. నేను చిన్నప్పటి నుంచి పెట్టిన ఖర్చుకి నువ్విప్పుడిస్తా ఉండవే జీతం కేవలం వడ్డీనే. అసలు ఈ జన్మలో తీర్చుకోలేవు. కనీ పెంచి పోషించిన దానికి కూడా లెక్కలేస్తున్నావా నువ్వు? మరి రుణానుబంధం అని ఊరికే అనలేదు కదా. రుణం లేకపోతే ఈడు నా కడుపును పుట్టేవాడా ఏమి? అది తీర్చుకుంటా ఉండాడు. ఇప్పుడు ఈడి పెండ్లం లెక్క తీర్చాలి కదా. ఏ లెక్క ఈ 5 రోజుల్లో నీ లెక్క తేలాల్సిందే. లేదంటే నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ఇంటిని వాణ్ణి ఈడ్చిపెట్టి పోతానే ఉండాలా. మీ మేనత్త కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉండదంట కదా. ఒంట్లో బాలేక పుట్టుక్కుమందనుకో నిన్ను చూసుకునే దిక్కు కూడా లేదు. అనాథ బతుకు బతకాల్సిందే. నీ మేనత్తకి చెప్పుకుంటావో ఆ దేవుడికే చెప్పుకుంటావో చెప్పుకో. నీది అనాథ బతుకు కాకుండా ఉండాలి అంటే ఒక్క అవకాశం ఇస్తా.
సాంబారు. ఇప్పుడు నీ లెక్క దేల్చాలా? ఈడేదో నలుగురిని చూసుకుని నీ మెళ్ళో తాళి కట్టేసిండాడు కాబట్టి నిన్ను ఇంట్లో రానిచ్చేదానికి తప్పలా? మీ అమ్మ నాయన పైసా కట్నం డబ్బులు ఇయ్యలా? ఏదో నీకు నగలు పెట్టి పంపించండారు. ఆ నగలు నీ కాడనే ఉండని గాని అవి నాకు సంబంధంలే. నేను నా కొడుకుని కని పెంచి పెద్ద చేసింటే నువ్వు గద్ద మాదిరి తన్నుకుపోయిండావు. అట్లా అని నేను చూస్తూ ఊరుకోలేను కదా. నువ్వు కూడా ఇందాక మీ అమ్మ నాయన ఉండేదానికి చెప్పిన లెక్కతో పాటు ఈ ఇంటికి కోడలి స్థానంలో ఉండాలని అనుకుంటున్నావు కదా. దానికోసం సంపాదించి నా చేతిలో పెట్టాలా? నువ్వు సంపాదించే సంపాదనని బట్టి నేనేం చేయాలో చేస్తా. ఒకవేళ సంపాదించలేకపోతే? సంపాదించి ఇవ్వకపోతే పెట్టే బేడ సర్దుకుని సంకలో ఎట్టుకుని అందరూ ఇల్లు ఇడిచిపోతా ఉండాలి. ఇదే అన్యాయం. కన్న కొడుకులు ఇంటి కోడలు ఇల్లు ఇడిచిపెట్టిపోవాలనా? వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఈ ఆస్తిలో వాటా ఉందని వాళ్ళు కోర్టుకి ఎక్కితే ఏం చేస్తావు? చూసినావా నీ మొగుడు ఏం ఐడియాలు ఇస్తా ఉండాడో? నువ్వు ఐడియాలు ఇస్తావు గాని అన్ని పనికి మళ్ళీ ఐడియాలు ఇస్తావు. వాటాలు అడిగేదానికి ఇదేమైనా తాతలు సంపాదించిన ఆస్తా? మా నాయనంతా పోగొడితే పైసా పైసా కూడబెట్టి కొంప గోడు అంతా సంపాదించింది నేను. ఒకళ్ళకి ఇయ్యాలనన్నా లేదు అని నిర్ణయించుకునే హక్కు చట్ట ప్రకారం నాకే ఉండదే. నాకు కూడా లా తెలుసులే. అట్నే ఇంకో సంగతే, ఈ పోటు నుంచి వంట సంగతి నువ్వే చూసుకోవాలా. ఏందే మళ్ళీ నేను వంట చేయాలనా? ఇంటి కోడళ్ళు వచ్చేసినారు, వాళ్ళు అసలు నన్ను వంటగది వైపే వెళ్ళొద్దంటున్నారు. నువ్వు నన్ను వంట చేయమంటావేంది? కుదరదు. వంట చేయడం కుదరదంటే నువ్వు కూడా నెలకి ఇంత అని సంపాదించి తీసుకురావాలా. ఇన్నాళ్ళు ఏం సంపాదించిండావు, ఇప్పుడేం సంపాదించిపోతావు? తిండికి కట్టే బట్టకి తగినంత పని చెయ్యాలా. పెళ్ళాం నువ్వు ఉండగా నేను చేసేది? పిల్లలకి నేను సంపాదించేస్తుంటాను. నేను వంట వరపు చేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎవరు చూసుకుంటారో? ఇక నుంచి వంట పని నువ్వే చూసుకోవాలా. సరే, అర్థమైంది. ఢిల్లీలో రాజకీయ నాయకులు చక్రం తిప్పినట్టు వంటగదికి పోయి నేను గరిట తిప్పాలా, అంతే కదా? తిప్పుతా, బాగా తిప్పుతా. కర్మ కర్మ. చిచి వెదవగోలని. ఏంటో ఈ దుర్మార్గం. అసలు ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. కనకరత్నం ఆలోచన మీకు దుర్మార్గంగా ఉందేమో కాని నాకేం తప్పుగా అనిపించలా. ఏంటల్లుడు ఇది? ఆవిడ కన్న కొడుకులకి కట్టుకున్న మొగుడికి లెక్కలు చూస్తా ఉంటే అన్యాయం కాదంటావా? లేకపోతే మరేంటి? పోషించడం సంపాదించడం చేతగానోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎవడు చేసుకోమన్నాడు వెళ్ళి? ఎందుకో మీ ఆయనకి మాత్రం నీ అల్లుడు నచ్చలేదే. అటూ ఇటూ తిప్పి చివరికి నీ అల్లుడి మీదకే వచ్చేస్తాడు. నేను అదే అనుకుంటున్నాను. పాపం ఇప్పుడు వీళ్ళ సంపాదన కోసం ఏం చేస్తారో ఏంటో. రేనా, నీతో మాట్లాడాలరా. రే యాడికిరా? రాబా చెప్తా. గీత రా. సునుడా రా. వస్తా ఉండా. వీళ్ళందరూ ఒక చోటికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఏదో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారన్నమాట. కనకన్ సవాల్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. అదేదో విని దాన్ని జరగనివ్వకుండా తిప్పికొట్టాలా. తలుపులేసి అట్నే. ఓరి దొంగ సచ్చినోళ్ళారా, తలుపులు మూసేసినారా? అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. ఏం వినిపించి చావడం లేదు. అయినా ఏం పోయిందిలే, మనకి వినిపిస్తే చాలు కదా. మాట్లాడండిరా, మాట్లాడండి. మీరేం మాట్లాడినా వినిపిస్తాది నాకు. నావి పావు చెవులు. ఇప్పుడు మనందరం వాడు గుంపుగా చేరి గమ్మునే ఉంటేట. అన్న వదిన జీవితం నిలబడాలన్నా, మనందరి జీవితాలు బాగుపడాలన్నా
అమ్మ దగ్గర మనం గౌరవంగా బతకాలన్నా మనందరం మన కాళ్ళ మీద నిలబడి చూపించాలి. ఏమైందిరా నీకా? లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నావు కదా, అందుకే నిలబడదామనే. ఏంది యక్షకాల? కూర్చో. ఈడ అసలు సమయం సందర్భం లేకుండా యక్షకాలు పడుతున్నాడు అన్న. ఈడ కొంచెం ఆయన బుద్ధి ఉండబలా. రే వదిలేరా సామే, అడంతే. ఆడన్నింటినీ తమాషగా తీసుకుంటాడు, లేకపోతే అన్నింటినీ సీరియస్ గా తీసుకుంటాడు. వాడు రెండింటినీ ఎక్స్ట్రీమ్ గా తీసుకుంటాడు. రే నువ్వు గమనే ఉండరా. నేనేమైనా ప్లాన్ చేసేసినానా? అది అట్ట వచ్చేసింది. వస్తాది. ఒక్కడు గుర్తుపెట్టుకో, నాకు వీడికి పెళ్ళాలు దొరికేసినారు. నీకు పెళ్లి కావాలి, పెళ్ళాం కావాలంటే ఇప్పుడు అమ్మ విసిరిన సవాల్కి నిలబడి చూపించాలా? నిలబడతా. ఇది సర్లేబ్బా, మీరే కానివ్వండి. గీత ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. పెళ్లి కాక ముందు వరకు మ్యాట్రిమోనీ కంపెనీలో మంచిగానే సంపాదిస్తూ ఉన్నాం. అత్తగారేమో మాళవిక అక్క ఇవ్వాల్సిన డబ్బుకి ఆ కంపెనీని పూర్తిగా తీసేసుకుంది. ఆఫీస్తో పాటు ఎవరికో అప్పచెప్పేసింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఉన్న పళంగా అమ్మ చెప్పినట్టు అంత డబ్బు సంపాదించాలంటే యాడికి పోయి ఉద్యోగాలు చేసినా అయ్యే పని కాదు. ఏదైనా వ్యాపారం చేస్తే బెటర్ ఏమో. కరెక్ట్ బావా, నేను కూడా అదే అనుకుంటా ఉన్నాను. ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైందిరా? తలుపు కాడ ఎవరు ఉన్నారా? అప్పుడు అబ్బా, అమ్మా ఏనుగు సేవ అంత ఉంటదే, ఖచ్చితంగా పావుల సేమలు అయ్యి ఉంటదే. దొంగ బుద్ధి పోలే చూడు. ఇలా దొంగసాటుగా ఉండి ప్లాన్ ఎందామని వచ్చినావు నువ్వు. చెప్తా. రే ఏంద్రా? రే ఏం చేయబోతున్నావురా? ఏంద్రా ఏమైందే? ముసలితో చెవు పెట్టి మన ప్లాన్ ఏంటా ఉండదు, అందుకే చెవులో పొడిసి పడేసిన. పారిపోయిందిలే. అసలు ఈ ముసలి దానికి ఇదేం బుద్ధిరా సామె? అమ్మ సవాల్ విసిరింది కదా, అది జరగకుండా చూడాలనుకుంటుంది ఈ ముసలిది. అయ్యో నొప్పి. అయ్యో నొప్పి. ఏమైంది అదే? చెవులో పొడి చేశారు. ఎవరు? చెవులో ఏదో పొడిచినట్టుగా ఉంది. ఆపండి. ఊరికే చెవులో పొట్టు కూడా చిన్నపిల్లలాగా ఓ రాతంతం చేస్తున్నారా? నీకే తెలుసు. సరే ఉండు, దీనికి ఒక వంటింటి చిట్కా ఉంది, అది చేస్తా. కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి నూనె కాసి చెవులో పోసేస్తే నొప్పి దానంతట అదే పోద్ది. ఆ చిట్కా ఏదో చేసి పుణ్యం కట్టుకో స్వామి. 30 ఏళ్లుగా నీ మీద నాకు పగ. ఆ పగ తీర్చుకునే ఛాన్స్ ఇంతవరకు రాలేదు, కానీ ఇప్పుడొచ్చింది. అస్సలు వదలను. నూనె బాగా వేడిగా కాచి ఆ చెవిలో పూసేస్తాను. దెబ్బతో ఆ చెవి వినిపించదు. ఇంకా ఇక్కడ నిలబడ్డావు. చెప్పు. ఏం చెప్పేది? వీళ్ళందరూ ఈ అసమ్మతి వర్గం అంతా ఆ రూమ్ లో చేరి సంపాదించే దాని గురించో నిన్ను ఎదిరించే దాని గురించో గూడు పుట్టాని చేస్తా ఉండారు. వాళ్ళేం మాట్లాడుకుంటా ఉండారో ఇందామని తలుపు కాడికిపోయినా అప్పుడు వాళ్ళు తలుపేసేసినారు. అయినా సరే ఎట్టయినా వాళ్ళు మాట్లాడేది ఇందామని చెప్పి చెవి పెట్టి ఇంటా ఉంటా. నేను ఇంటా ఉండేది వాళ్ళు పసిగట్టినారో ఏమో. అమ్మో, పొల్ల తీసి నా చెవిలో దోపి పొడి చేసినారు. అది ఖచ్చితంగా నీ చిన్న కొడుకే చేసుంటాడు. ఆడే ఇట్టాటి పనులన్నీ చేసేది కంత్రి ఎదవా. ప్లాన్లేస్తా ఉండారా? ప్లాన్లు ఏని? ఎవరెవరున్నారాడా?
నొప్పేస్తా ఉంటే ఇప్పుడు ఆ వివరాలని అడుగుతావేంది? నొప్పెట్టబోదు గాని ముందు వివరాలు చెప్పు. అమ్మా నొప్పి. లోపల నీ 3 కొడుకులు 3 ఆడపిల్లలు ఉన్నారు. తీవ్రంగా చర్చలు చేస్తా ఉన్నారు. లక్కమ్మ కూడా ఉండదా లోపల? అవును అవును. అయ్యో ఎన్ని ప్లాన్ వేసినా లక్కమ్మ దగ్గర విషయం రాబట్టాలా? అయ్యో అది తర్వాత చూద్దాం. ముందు నా చెవు సంగతి చూడవే, నీకు దండం పెడతాను. ఆ చిట్కాను తెస్తానంటే తీసుకురా. వస్తున్నా. ఏడ మరుగుతా ఉండేది నూనె మాత్రమే కాదు, నా రక్తం కూడా. 30 ఏళ్ల ముందు ఈ కనకరత్నాన్ని నా మెడకి కట్టేసి నా జీవితాన్ని బలి తీసుకున్నావు కదా, ఇప్పుడు నేను పగ తీర్చుకుంటా. అబ్బా అయిపోయింది. ఇదిగో వచ్చేస్తున్నా. నువ్వు బిరిన రా నాయనా. నొప్పి. ఇదిగో వచ్చేస్తున్నా. వచ్చేసిన అత్త, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. అత్త కొంచెం వేడిగా ఉంటది, ఓర్చుకోవాలా? మరి ఉడుకుడుకున పోసేయి మాకు, సేవి నొప్పిగా ఉంది. ఇదిగో తలార్చా అత్త, మెడకాయ అటు వాల్చు. నరసింహం, ఇప్పుడు పెట్టే గావు కేక చావు కేక మాదిరి ఉంటదిరా, విని ఆనందించు. అత్త కళ్ళు మూసుకో, పోస్తుండా. ఓర్చుకోతా కాసేపు ఓర్చుకోతా తగ్గిపోద్ది. కొంచెం ఓర్చుకో, తగ్గిపోద్ది. నువ్వేం చెప్తున్నావు నాకు వినపడలేదు. ఏదే వినపడలేదా? నువ్వేం చెప్పాలన్నా ఇటువైపు వచ్చి చెప్పు. ఏమండే తగ్గిపోద్దులే. నువ్వు ఉండవయ్యా. ఒక చెవి పని చేయడం లేదనుకుంటే ఇంకో చెవి దగ్గర అరిసి ఈ చెవి కూడా పని చేయకుండా చేస్తావరా దుర్మార్గుడా. ఏదే అల్లుడు పట్టుకుని ఒరేతురే అంటావా? మా కడుకు చూడవేంటి మీ ఆయన ఏం చేస్తారు? ఇది బానే ఉండదు. ఆవిడే కదా చిట్కా అంటే సరే పోయి అనింది, పోసినా. నేను నూనె పోసిన దాని వల్ల ఆవిడ చెవి ఏం పోలా. ఆవిడ వయసు అయిపోయింది కదా, అందుకే చెవి పని చేయట్లా. ఇప్పుడు చెవి పని చేసినా కూడా ఆమె ఏం చేయాలి? నేను పోయి పని చూసుకుంటా. అయ్యో నా కర్మ, కొంచెం ఓర్చుకో. అయ్యో ఏం ఓర్చుకునేది, మంటతో సస్తా ఉంటాను. చెవు పోగొట్టేసినాడు. అయ్యో సరే, వ్యాపారం చేయాలనుకుంటున్నావు, అది పక్కన పెట్టేసాయి. ఏ వ్యాపారం చేయాలన్నా ముందు పెట్టుబడి కావాలి కదా, అది యాడ్ నుంచి తెచ్చేదే? నాకు ఒక ఐడియా వచ్చిండది. ఏందమ్మి నీకు కూడా ఐడియాలు వస్తున్నాయా? ఆహా, వినడానికి చాలా ఆనందంగా ఉండదు. సరే సరే చెప్పు. మనకి పెట్టుబడి కావాలంటే బయట యాడా అప్పు పుట్టదు కదా, అందుకని అత్త దగ్గర అప్పు తీసుకొని వ్యాపారం మొదలు పెడదాం.